మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అది పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక. కొరింథీ సంఘాన్ని ఎంత ప్రేమిస్తాడంటే 2 పత్రికలు చాలా పెద్దగా రాస్తాడు పౌలు కదా. కొరింథీ సంఘము కొంచెము ప్రాబ్లమాటిక్గానే ఉండేదట. సంఘంలో కొంచెము ఆల్వేస్ దేర్ వాజ్ సమ్ డివిజన్స్. పౌల్ నిజంగానే మరి కొరింథీ సంఘానికి సాధారణంగా మరి నా దగ్గర ఎవరైనా భార్య భర్తలు గొడవ పడితే అంటాను 13వ అధ్యాయం చదువుకోండి అని చెప్తుంటాను ఎప్పుడు. ఎందుకంటే టాక్స్ అబౌట్ ది లవ్, ప్రేమను గురించి అధ్యాయంలో చాలా చక్కగా రాస్తాడు పౌలు. నిజంగానే కొన్ని విషయాలు చూసినప్పుడు అంటాడు కదా, ఒకవేళ అంటాడు కదా మరి మనుషుల భాషలు దేవదూతల భాషలతో నేను మాట్లాడినను అంటాడు కదా మర్మములన్నీ ఎరిగిన జ్ఞానము గలవాడనైనను. ఇంకేమంటాడు, కొండలను పికలించు విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థుడును అంటాడు. వండర్ఫుల్. నిజంగా అంటే లవ్ ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది పాల్ ఆ స్టార్టింగ్ ఆ 13వ అధ్యాయం యొక్క ఇంట్రడక్షన్లోనే చెప్తుంటాడు. వాట్ లవ్ క్యారీస్ ఈ లోకంలో. అంటే ప్రేమను గురించి ఆ గొప్ప మాటలు రాస్తున్నప్పుడు దాని ముందు ఆయనలో ప్రేమ లేకపోతే ఆయన ఏమై ఉన్నాడంటూ తనకు తాను కంపేర్ చేసుకుంటూ, ఒకవేళ నేను అలా ఉండి ఒకవేళ ప్రేమ అనేది లేకపోతే నేను వ్యర్థుడును అంటాడు. ఇంకోనే వ్యర్థుడు అంటే బాగుండదు కాబట్టి తను తానే చెప్పుకుంటూ తను తాను ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ ఒకవేళ నేను అది లేకపోతే నేను వ్యర్థుడును అంటాడు. ఐ డోంట్ బిలాంగ్ టు ది ప్లేస్ వేర్ ఐ యామ్. ఎందుకంటే ప్రభు పరిచర్లో నాకే పని లేదు ఒకవేళ అది కనుక లేకపోతే నాలో ప్రేమ. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. మొదటి యోహాన్లో చూస్తుంటే గాడ్ ఈస్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే నిజంగా మన క్రిస్టియానిటీ అంతా కూడా ఇప్పుడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇట్స్ బేస్డ్ ఆన్ ది లవ్ ఎంటైర్. అందుకే యేసు ప్రభు వారి మరి పరిచర్లో కూడా ఆయన ఆ శిలువ కార్యమును కూడా ప్రేమ సంబంధించింది కదా. ప్రేమకు సాదృశ్యమే శిలువ కార్యం. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి తన కుమారుని శిలువలో బలిగా అర్పించడానికి ఆయన యందు నమ్మిక ఉంచి మనమందరము రక్షణలో ఉండాలని దేవుడు ఆ కార్యమును చేసినట్టుగా చూస్తాం. యేసు ప్రభు వారు కూడా మరి ఆయన భూమి మీద పరిచర్య చేస్తున్న సందర్భంలో ప్రభుని అడిగారంట. చాలా ఆజ్ఞలు ఉన్నాయి కదా పరిసయ్యులు ఆల్వేస్ వాళ్ళ ఆజ్ఞల్లో ఏది మంచిది ఏది గొప్పదన్న విషయంలో చాలా ఇదిగా ఉంటారు కదా. పరిసయ్యులు వచ్చి అడిగారట, ప్రభుని అడిగారు, గొప్ప ఆజ్ఞ ఏంది ప్రభు అని అడిగారట. గొప్ప ఆజ్ఞ ఏంది ప్రభు అంటే నేను కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రభు కూడా చక్కగా చెప్పాడు కదా. నిజంగా ఆజ్ఞలు అన్నింటిలో గొప్పది ఏది అంటే ఇట్స్ నథింగ్ బట్ లవింగ్ గాడ్ అండ్ లవింగ్ ది నేబర్ అంటారు కదా. నీకు దేవుడని యెహోవాను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ శక్తితోనూ ఆరాధించాలి, సేవించాలి. 2వ ఆజ్ఞ కూడా ఇటువంటిదే అంటూ నిన్ను వలే నీ పొరుగు అని కంబైన్ చేస్తుంటాడు. 2 కమాండ్మెంట్స్, లవింగ్ గాడ్ అండ్ లవింగ్ నేబర్. దేవుని వాక్యమాలను చూసినప్పుడు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే ప్రభు అంటే అంటూ ఆ మాట అన్న తర్వాత అక్కడ క్లోజ్ చేయలేదు ప్రభు. తన మాటను అక్కడ క్లోజ్ చేయకుండా ధర్మశాస్త్రం అంతయు ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ 2 కమాండ్మెంట్స్ అంటాడు. ఎంటైర్ లా ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ 2 కమాండ్మెంట్స్. ధర్మశాస్త్రం అంతా కూడా దే హ్యాంగ్ ఆన్ దిస్ లవ్. దేవుని ప్రేమించడం, మానవుని ప్రేమించడం, దే హ్యాంగ్ ఆన్ దిస్ లవ్. ద లవ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ఎ బిలీవర్స్ లైఫ్. విశ్వాస జీవితంలో ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది కూడా. నిజంగా అనిపించగానే దేవుని వాక్యభావంలో ఈరోజు నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈరోజు దేవుని శిలువ రక్తంలో ముద్రించబడ్డ నీవు నేను సంఘముని వచ్చి మాట్లాడినప్పుడు అంటాడు కదా, సంఘము అపోస్తల కాలం అంటే ఇట్ హాస్ బీన్ బాట్ బై ఎ ప్రైజ్ అంటాడు. యేసయ్య యొక్క రక్తముతో కొనబడ్డ మనము సంఘం. చర్చ్ అంటే ఇట్ ఈస్ ది కంటిన్యూయేషన్ ఆఫ్ ది క్రైస్ట్ మినిస్ట్రీ. చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట నేను ఎప్పుడు కూడా. క్రీస్తు యొక్క పరిచర్ను కొనసాగించడమే సంఘం యొక్క పని. క్రీస్తు పరిచర్యనే ప్రేమ మీద ఆధారపడి ఉన్నప్పుడు
దేర్ షుడ్ బి నో హేట్ ఇన్ అవర్ మినిస్ట్రీ. కదా కదా కొన్నిసార్లు అనిపిస్తుంది మినిస్ట్రీలో చాలాసార్లు చూసాను. చాలా అంటే నేనేం ఎవరిని విమర్శించాను, కానీ మన దాంట్లోనే బ్యాప్టిస్ట్ అంటే సిఎస్ఓలకు పడదు, సిఎస్ఓ బ్యాప్టిస్ట్ డిపెండెంట్ అంటే ఒకరు పడదు, పెంతకొస్తలు కూడా వీడు పడదు. మనకు పడుతుందా? హే వాళ్ళ పెంతకొస్తలు వాళ్ళ ఇది నీవే నేను చాలాసార్లు అంటాను, ఎవరో కాదు నేను కూడా అంటాను చాలాసార్లు విమర్శించడం కదా. సమ్ కైండ్ ఆఫ్ హేట్రేడ్ టువర్డ్స్ ఫెలో బిలీవర్స్ కదా. బట్ గాడ్ సేస్ దేవుడు లోకమును ప్రేమించాడట. దేవుడు అంటాడు, దేవుడు విశ్వాసులు నమ్మిన వారిని లేకపోతే ఆ 12 గోత్రాలుగా దేవుడు లోకాన్ని లోకంలో అన్ని దేర్ విల్ బి ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. గాడ్ లవ్డ్ ఎవ్రీవన్. దేవుడు ఒకరిని ప్రేమించాడు, ఒకరిని ద్వేషించాడు, వాళ్ళకు సొంతం అని ఏం లేదు కదా. గాడ్ లవ్ దిస్ వరల్డ్. దేవుడు లోకాన్ని రక్షించదు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలను కూడా ఇక్కడ క్రైస్తవులు కానీ యూదులు కానీ 12 గోత్రాలు కానీ ఎక్కడెక్కడ మెన్షన్ లేదు బైబిల్ లోక పాపమును గురించి. మళ్ళీ ఎంటైర్ వరల్డ్. ఈరోజు దేవుని వాక్య భాగంలో మినిస్ట్రీ షుడ్ బి ఆన్ లవ్. అందుకే ఇంత గొప్ప పరిచయం చేస్తున్న పౌలు అంటాడు, ఒకవేళ నేను కొండలు పికిలించే విశ్వాసము గలవాడినైనను, మర్మములన్నీ తెలిసిన జ్ఞానము గలవాడినైనను. ఏమంటాడు? దేవుని మనుషుల భాషలు దేవదూత భాషలు మాట్లాడితే కూడా ఉపయోగం ఏమిటిది? ఒకవేళ నాలో ప్రేమ అనేది లేకపోతే దాంట్లో ఉపయోగం లేదండి. దెర్ ఇస్ నో యూస్. అందుకే ఈరోజు ప్రియరా సంఘముగా క్రీస్తు యొక్క పరిచర్య కొనసాగించే సంఘము ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది లవ్. ఆ మినిస్ట్రీ షుడ్ బి ఆన్ ది లవ్. దేవుని వాక్యం ఈరోజు నీతో అవుతాం మాట్లాడు కదా మనం ఈరోజు దేవుని వాక్య భావన. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా ఓ సందర్భంలో చూసినప్పుడు ఆ యోహాన్ సువార్తల కింద రాస్తున్నప్పుడు దేవుని ఇఫ్ యు సే దట్ గాడ్ ఐ లవ్ యూ అంటే దేవుడు అంటాడంట, కనబడే నీ సహోదరుని ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తావు? ఒక క్వశ్చన్ మార్క్ పెడతాడంట దేవుడు. దర్ ఇస్ క్వశ్చన్ మార్క్ అవుట్. కనబడే సహోదరుని ప్రేమించలేనుడు కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తాడన్న విషయాన్ని మరి ప్రభు అడుగుతున్నట్టుగా చూస్తాం. యోహాన్ రాస్తుంటాడు. నిజంగానే ఆ ప్రేమను గురించి గొప్ప దైవజనులు చక్కగా రాస్తాడు. ఇందులోంచి మనం అన్నీ కాదు కానీ ఇక్కడ 13 అధ్యాయాలు కొన్ని ఇస్తాడు. కొన్ని విషయాలను మనం ధ్యానించడానికి 2-3 లెట్ us look into the attributes of love. ప్రేమ యొక్క గుణాలను గురించి. ఎందుకంటే ఈ 13వ వచనం కూడా మనకు చక్కగా ఇస్తుందంటే ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేకున్నా 3 ఉంటాయి అంటాడు పౌల్. ఒకటి ఏంటిది? విశ్వాసము. మొదటిది విశ్వాసము. విశ్వాసం ఉన్ననికి నిరీక్షణ, విశ్వాసం లేనానికి లేదు నిరీక్షణ. చాలా జాగ్రత్త అమ్మా. విశ్వాసం ముందు వస్తుంది. ఒకవేళ విశ్వాసం నాకు లేకపోతే దెర్ ఇస్ నో హోప్. There is no hope. My faith brings hope. చాలాసార్లు hope పడుతుంది. There is no. If you have no faith, your life is hopeless on the earth. Whether you like it or not. చాలా మంది విశ్వాసం లేదు. విశ్వాసం లేకపోతే అసలు నీకు హోపే లేదరా బాబు లైఫ్లో. ఇట్స్ అ హోప్లెస్ లైఫ్ ఆన్ ది ఎర్త్. ఫెయిత్ ఉంటే హోప్ ఉంటుంది ఖచ్చితంగా. నిరీక్షణ మై నిరీక్షణ. విశ్వాసం అంటే నిరీక్షింపబడుతున్న దాని యొక్క నిజ స్వరూపమే విశ్వాసము. దాని నిజ స్వరూపాన్ని ఆ విశ్వాసం అంటే యూ కెన్ సీ దట్ ఫెయిత్. ఆ నిరీక్షణ ఏమంటే నువ్వు కెన్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ బాడీ. నువ్వు అనుభవించగలుగుతావు. ఎవరు విశ్వాసి అంటే పిల్లరా, ఎవరైతే ఆ పరములో ప్రభుతో ఉంటాననుకుంటాడో వాడే విశ్వాసి. ఉంటానో లేదనుకున్నోనికి లేదు. ఉంటానో లేదో అనుకున్నానికి విశ్వాసి కాదు. ఎవరైతే ప్రభుతో ఉంటారనుకుంటాడో ఆ నిరీక్షణ నిజమైంది. దాని స్వరూపమే విశ్వాసము. నేను ప్రభుతో ఉంటాను, వస్తే ఈరోజు వస్తే ప్రభుతో ఉంటాను, అదే నీ విశ్వాసం అయితే నీకు నిరీక్షణ ఖచ్చితంగా నిజ స్వరూపాన్ని నువ్వు చూస్తావు. దానికి ఖచ్చితంగా నిజ స్వరూపం ఉంటుంది. యూ కెన్ ఫీల్ ఇట్ ఆన్ ది ఎర్త్ దట్ యూ విల్ బీ విత్ ది లార్డ్ వన్ డే. నిరీక్షణ ఉంటుంది, విశ్వాసము, నిరీక్షణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమ అన్నిటిలో ఈ 3 గొప్పది గ్రేటెస్ట్ ఇస్ లవ్ అంటాడు. బికాస్ వితౌట్ ది లవ్ ఆఫ్ ది క్రైస్ట్, వితౌట్ ది లవ్
ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ కెనాట్ గో దేర్. ఆ నిరీక్షణలో మనం వెళ్ళలేము. ఆ ప్రేమ గొప్పది, ఆ ప్రేమ ఉంటుంది. లెట్ us see some attributes, గుణ లక్షణాల గురించి చూద్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు ఈ 4వ వచనంలో మొట్టమొదటిగా వచ్చినప్పుడు అంటాడు ప్రేమ దీర్ఘకాలము సహించును అంటాడు. పేషెన్స్ గురించి మాట్లాడు. లవ్ ఈజ్ పేషెంట్. ఇఫ్ యు ఆర్ impatient in your love, that is not a love. యంగ్ పిల్లలు ముందున్న చాలా జాగ్రత్తగా, లవ్ హ్యాస్ పేషెన్స్, లస్ట్ హ్యాస్ నో పేషెన్స్. అంతకంటే విడమని చెప్పమన్నా చెప్తాను కానీ చెప్పాను నేను. ఏమంటే లవ్ ఈజ్ పేషెంట్ అండ్ లస్ట్ హ్యాస్ నో పేషెన్స్. If you want, I will have a separate class for you for that, young people. నాకు నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను. 1997 February 4th 4వ తారీఖు 5వ తారీఖు నా వివాహం. పాస్ట్గా మనం తీసుకొచ్చి వెనక సల్వాన్ వాళ్ళ ఇంట్లో ఉంచారు. మా చిన్నమ్మ వచ్చి నాతో ఒక మాట మాట్లాడింది. నాతో ఒక మాట అన్నది. ఏమన్నా తెలుసా అంటే అక్కడ నుంచి జర్నీ చేసి పాస్టమ్మ అంటే, ఎందుకంటే పాస్టమ్మ మరి 40 కిలోమీటర్ జర్నీలు వచ్చింది, కారులో తయారైసి వచ్చిందంటావు. మేకప్ వెళ్ళిపోతుంది కాబట్టి బ్రైడ్ బ్యూటిఫుల్ కనబడాలి పెళ్ళిలో కదమ్మా. మేకప్ లేకపోతే అయ్యగారు డిసప్పాయింట్ అవుతారేమని ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు. విడిది గదిలో పెట్టారు అన్నట్టు. పొద్దున్నే దగ్గరుంటే వెస్లీ చర్చ్లో పెళ్ళి తీసుకెళ్ళడానికి 4th తీసుకొచ్చారు ఇక్కడికి. 5th బార్నేజ్ అయితే మా చిన్నమ్మ నాకు చెప్పింది ఏంటంటే వాటి పక్క కూడా వెళ్ళొద్దు అన్నది. నేను ఒక మాట అన్నాను, తెల్లారితే నా భార్య కదా అన్నాను. ఐ కెన్ వెయిట్ ఫర్ 1 night, ఇట్స్ నథింగ్. వెళ్ళొద్దు నా నాటం వెళ్ళొద్దు అన్న కొన్నిసార్లు అన్న సైడ్ తను పిలిచి మాట్లాడాలంటే గేట్ దగ్గర ఉండి మాట్లాడేసి వచ్చేసాను. జస్ట్ అక్కడ వెళ్ళబడి ఓకే రైట్ సీ యూ టుమారో మార్నింగ్ అని చెప్పి వచ్చేస్తాను. నేను గొప్ప అని చెప్పట్లేదు. లవ్ ఈజ్ ఆల్వేస్ పేషెంట్. When you love somebody, you'll have patience. Not only in everything, you'll have patience. In everything, you'll have patience. అన్నిట్లో కూడా సహనం ఉంటుంది ప్రేమలో. చాలాసార్లు నిజంగా కొన్నిసార్లు God He is demonstrating His patience today also. ఈరోజు కూడా చాలాసార్లు ఇంకా నేను చిన్నప్పటి నుంచి వింటున్నాం. యేసుప్రభు వస్తున్నామా వింటూనే ఉన్నాం. ఎవ్రీ టైం ఎవరో ఒకరు అంటారు ఇయర్ లాస్ట్, దిస్ ఈజ్ ది ఎండ్. చాలా మంది ప్రవచించే దిస్ ఈజ్ ది ఎండ్, డేట్లు చెప్పేస్తారు. అన్ని సీక్వెన్స్గా డేట్ వస్తాయి. ఈ డేట్ ఖతం, ఈ డేట్ తర్వాత ఇంకో డేట్ ఉండదు. ఎవ్రీబడి ఈస్ ప్రూవెన్ రాంగ్ బికాస్ ఆఫ్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను బట్టే కేవలము ఆయన ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఈజ్ పేషెంట్. చాలాసార్లు కొన్నిసార్లు దేవుని యొక్క గుణ లక్షణం గాడ్ ఈజ్ పేషెంట్. చాలాసార్లు కొందరు జీవితాలు చూస్తుంటే అనిపిస్తుంది వృద్ధాప్యం వస్తుంది, ఇంకా బ్యాప్టిజంలో దేవునితో కమిట్మెంట్లోకి రారు. ఎందుకు? ఇంకా మనము స్టిల్ వీఆర్ నాట్ రైట్. దేవునితో ఒప్పందంలోకి కమిట్మెంట్లోకి రారు. ఎందుకంటే ఇది చేస్తే ఇది చేయలేమేమో, ఇది చేస్తే ఇది ఆపాలేమో, ఇది చేస్తే ఈ కమిట్మెంట్లోకి ఉంటారు. ద గాడ్ స్టిల్ ఈస్ పేషెంట్ విత్ దెమ్. ఒప్పిగా ఉన్నాడు. చాలాసార్లు ఎక్సోడస్ చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, నాకు చాలాసార్లు ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఆ 10 తెగుళ్ళు తీసుకొచ్చి చివరిగా వచ్చినప్పుడు ఆ జ్యేష్ఠ పుత్రుని సంహరిస్తున్నాడు కదా. ఒక్కొక్క తెగులు వస్తుండేది ఫస్ట్ కదా. ఒకసారి కప్పలు వస్తాయి, ఒకసారి పురుగులు వస్తాయి, తర్వాత ఒక పుండ్లు వచ్చేస్తాయి, ఒకసారి చీకటి అయిపోతాయి, ఒకసారి నీళ్ళంతా రక్తంగా, ఇవన్నీ మనసు ఎవ్రీ ప్లేగ్ వస్తుంటుంది, ఒక్కొక్క ప్లేగ్ వస్తుంటుంది. చాలాసార్లు చదివినప్పుడు చాలాసార్లు ఆలోచించేవాడిని, దేవుడు ఇవన్నీ ఎందుకు ఒకటేసారి డైరెక్ట్గా ఫస్ట్ పాయింట్ చేసేస్తే అయిపోతుండే కదా అంటే. గాడ్ వాజ్ పేషెంట్. దేవుడు ఓపికగా ఉన్నాడు. ఫరో కూడా రక్షింపబడాలి దేవుని యొక్క ఉద్దేశము.
దేవుని శక్తిని ఫరో కూడా తెలుసుకోవాలి. గాడ్స్ పర్పస్ ఇస్ దట్. ఫరో తెలుసుకోవాలి, ఇశ్రాయేల్ కూడా తెలుసుకోవాలి. ఒకటే అద్భుతం అయిపోతే మర్చిపోతారు. 10 అద్భుతాలు చేస్తేనే తొందరగా మర్చిపోయారు. ఇక ఒకటే అద్భుతంతో చేస్తే బయటికి వెళ్ళిందంటే మర్చిపోతుంటారేమో. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ ఈజ్ సో పేషెంట్. దేవుడు చాలా పేషెంట్. దేవుడు తన గుణమును ఆయన చూపిస్తాడు. చాలాసార్లు అనిపిస్తుంది సో పేషెంట్. చాలాసార్లు రోజుల్లో పేషెన్స్ లేదు. దేవుని స్వభావమును ధరించుకుని క్రీస్తు కలిగిన ఈ మనస్సును ధరించుకునడి అంటే పౌలు అంటాడు. క్రీస్తుకున్న మనసు అంటే ఇట్స్ హార్ట్ ఆఫ్ లవ్. స్టిల్ వీఆర్ ఇన్పేషెంట్. చాలాసార్లు అనిపిస్తుంది వెరీ ఇన్పేషెంట్. యూ వాంట్ రిజల్ట్స్ టు బి హ్యాపెనింగ్ లైక్ దిస్ క్విక్లీ కదా. ఒక సెకండ్లో అయిపోవాలి, ఒక సెకండ్లో మార్చిపోవాలి, ఒక సెకండ్లో మార్పు అయిపోవాలి, ఒక సెకండ్లో జరిగిపోవాలి, ఏదో అనుకోగానే జరిగిపోవాలి. అలా జరగదు. దేవుని వాక్యం రోజు దేవుని ఓపుకుని చెప్పుకుంటే చాలా చెప్పుకుంటూ పోతాం. ప్రభు ఒక ఉపమానం చెప్తాడు కదా. ఒక తోట ఉంటుంది, ఆ తోటలో మధ్యలో చెట్టు ఉంటుందంట. దేవుడు వస్తాడు ఫలాల కోసం చూస్తే ఫలాలు ఉండకపోతే ఆ తోట మాలతో ఉంటాడట, తీసేసేది వేస్ట్గా ఉంది అంటాడట. ఆ తోటమాల అంటాడంట 1 సంవత్సరం టైం నాకు అంటాడట. బాగా చుట్టూ తవ్వి పాదు పెట్టి నీళ్లు పెట్టి దానికి ఎరవేస్తా, నెక్స్ట్ ఇయర్ రాకపోతే నెక్స్ట్ ఇయర్ విల్ డూ దట్. మళ్ళా 2వ సంవత్సరం ఆయన వచ్చినప్పుడు సేమ్ థింగ్, నో ఫ్రూట్. మళ్ళా ఎందుకు ఇలా అంటే ఇంకో సంవత్సరం అడుగుతాడు. ఈరోజు నిజం కొన్నిసార్లు అంటే దేవుడు ఉపమాన దేవుడు అంటే పిల్లలు ఈరోజు 2021 సంవత్సరంలో ఈ 7వ మాసం వరకు అనేక మంది భయంకరమైన తెగుల్లో చనిపోయారు. స్టిల్ వీఆర్ అలైవ్. గాడ్ ఈస్ పేషెంట్ సో దట్ వీ క్యాన్ బి ఏ పర్ఫెక్ట్ బిలీవర్స్. దేవునిలోకి సారూప్యంలోకి మార్చబడాలని మనకోదుకు మనం ఆల్రెడీ వెరీ గుడ్ మన మీద మనుషులు మన దేవుడు. చాలాసార్లు ఫీలింగ్ మా అయ్యగారు చెప్పాడు, మా అయ్యగారు రాదని చెప్పాడు, అయ్యగారు మంచోడు కాదు, నువ్వు మంచోడు కాదు, ఎవరు మంచోళం కాదు. సో ఓన్లీ హిస్ గ్రేస్, ఆయన కృప అంతే. ఆయన కృప ద్వారా ఉన్నాం. ఆయన ఇంకా సమయం ఇస్తాడు, ఇంకా ఆయనకి ఇష్టమైనగా మలచడానికి ఆయన ఇంకా ఓపిక వహిస్తున్నాడు, ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. లెట్ us repent. Let us not test his patience. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో చాలా కఠినమైన మాట ఒకటి ఉంటుందమ్మా. 28వ అధ్యాయం అనుకుంటాను, రెఫరెన్స్ మీకు కావాలంటే మేబీ 63 అలా ఉంటుంది. 28వ వచనంలో మొదట అన్ని బ్లెస్సింగ్స్ చూపిస్తాడు. దేవుని మాటలో ఉంటే యు విల్ సీ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటాడు కదా. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదింపబడతావు, నువ్వు లోపల వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు, నీ ఫలములు ఆశీర్వదింపబడతావు, నువ్వు పట్టణములు ఆశీర్వదింపబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నిప్పుటెగ్గులు అని అనుకోండి. ఇంకా ఏమంటాడు, నీ పిండి పిసుకు తొట్టి అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. ఎప్పుడు ఆలోచించారమ్మా? పిండి పిసికే తొట్టిని కూడా గాడ్ డస్ నాట్ లీవ్ దట్, దట్ విల్ బి బ్లెస్డ్ అంటాడు. అంత చెప్పిన దేవుడు 63 ఎక్కడ వచ్చినప్పుడు అంటే కదా, ఎలాగున 63 68 ఉంటుంది, ఎలాగున మిమ్మల్ని ఆశీర్వదించడానికి అందిస్తాడో. ఇఫ్ యు గో అగేన్స్ట్, అలాగనే మిమ్మల్ని నాశనం చేయడానికి దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. అంతేనామా? ఒకసారి చదవమ్మా, ఒకసారి చదువుదాం. చాలా వండర్ఫుల్. గాడ్ ఈస్ వెరీ పేషెంట్ బట్ డోంట్. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మును విస్తరింప చేయుటకు దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో అట్లు మిమ్ములను నశింప చేయుటకును సంహరించుటకును యెహోవా సంతోషించిన. చాలా జాగ్రత్త సుమి. దేవుని ఓపికను, దేవుని యొక్క ప్రేమను దురుపయోగం చేస్తూ ఇంకా అలాగే ఉంటాను, ఆ మాటలోకి రాను, దేవునితో ఒప్పందంలోకి రాను, శిలువ రక్తంలో కడగబడను, దేవునితో సహవాసములో ఉండను అని అంటే వన్ డే యూ విల్ ఫేస్ దట్ వర్డ్. అంతే ఆనందిస్తుంటాం దేవుడు. గాడ్ ఇస్ పేషెంట్. ఈరోజు దేవుడు నీకు నాకు సమయాన్ని ఇచ్చాడు. దేవుడు తన ఓపిక. ఈరోజు మనం కూడా ప్రజలు ఒకరి పట్ల ఒకరు అలాంటి సహనము అలాంటి కలిగి ఉండాలని, అలా ముందుకెళ్ళాలి, ఆ గుణముని కలిగి ఉండాలని దేవుడు నీతో నాతో మాట. రెండో అంశంలోకి వస్తాను. రెండో అంశంలో చూద్దాం.
రెండో అంశంలో చూసినప్పుడు ఒక మాట అంటాడు. 5వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు కదా, లవ్ డస్ నాట్ కీప్ ది రికార్డ్స్ ఆఫ్ రాంగ్ డూయింగ్. కదమ్మా? ఇంగ్లీష్లో ఏముంది చూడ, ఒకసారి చూడమ్మా, చదవండి. ఇంగ్లీష్లో ఏముంది? తర్వాత బ్రదర్ ఇంకా ముందుకు, ఇట్ డస్ నాట్ కీప్ ఆఫ్ ట్రాక్ ఆఫ్ రాంగ్స్. ఇట్ డస్ నాట్ కీప్ నో రికార్డ్స్ ఆఫ్ రాంగ్స్. ప్రేమలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే పిల్లరా, చాలాసార్లు ఏమంటామంటే, ఏం బ్రదర్ బాగానే కలిసి ఉన్నా, ఆయన క్షమించానంట. వాడు చేసినవి అన్నీ రాసి నేను అదే అంటాం. ఎక్కడా? ఇక్కడ రాసి ఉంటాయి కదా. అవునే కదా? ఎవరి గురించి అని చెప్తే బాగానే ఉన్నారు ఫ్రెండ్స్ బాగానే బాగున్నాడు. వాడి గురించా? ఏదో మాట్లాడుతున్నాను. అబ్బో మర్చిపోలేదు నేను. ఎందుకు? రికార్డ్స్ అన్ని లోపల ఉన్నాయి. ఎవరి గురించి ఏమనుకుంటున్నాము, ఎంత మాట్లాడినా, ఎంత చేసినా, ఎన్ని రికార్డ్స్ అన్ని లోపల రాసినాయి. ఏ సందర్భంలో ఏమన్నారు, ఏ సందర్భంలో ఏం చేశారు, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించారు. అవునా కదా? ఇప్పుడు విశ్వాసిగా మనం రికార్డులు పెట్టొచ్చా లేదా? రికార్డు బుక్కులు కొనకరాకండమ్మా. ఎక్కడ పోయి రికార్డు బుక్కులు తెచ్చుకోకండి. ఈ రికార్డు బుక్కులో కూడా రికార్డ్ చేయొద్దు. దేవుని వాక్యం చెప్తుంది, లవ్ డస్ నాట్ కీప్ ఎనీ రికార్డ్స్ ఆఫ్ ది రాంగ్ థింగ్స్. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు కదా. ఒక ఉపమానం చెప్పినప్పుడు తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు కదా. తప్పిపోయిన కుమారుని గురించి చెప్పాడు. వచ్చాడంటే నా డబ్బులు ఇచ్చేయి, నాకు అంత ఇచ్చేయండి, అన్నీ తీసుకెళ్ళిపోయాడు. అన్నీ తీసుకెళ్ళిపోయి, ఆ స్టోరీ మీకు అందరూ తెలుసు కాబట్టి, సమస్తం పోయి పందుల పొట్ట తినే స్థితిలోకి వచ్చాడు. అక్కడ ఒక చాలా ఇష్టమైన మాట అనిపిస్తుంది, దెన్ హీ కేమ్ టు హిస్ సెన్స్ అంటాడు. అంటే కొన్నిసార్లు అంటే అన్నీ పోయిన తర్వాత పందులను కాస్తూ పందుల పొట్టు తింటున్నప్పుడు దెన్ హీ కేమ్ టు సెన్స్ అంటే అప్పటిక సెన్స్లెస్గా జీవిస్తున్నాడు. హిస్ లైఫ్ వాజ్ సెన్స్లెస్. ఎప్పుడు సెన్స్ వచ్చింది? పందుల పొట్టుతో కడుపు నింపుకుంటున్నప్పుడు సెన్స్ వచ్చిందంటే, నా తండ్రి దగ్గర చాలామంది పనులు కడుపు నిండా భోజనం చేస్తున్నారు, నేను పందుల పొట్టుతో కడుపు నింపుకుంటున్నా, నా బతికి ఏమైపోయింది. నా తండ్రి దగ్గరికి వెళ్ళి అంటే, నేను దేవునికి నీకును విరుద్ధంగా పాపం చేశాను, నీ కుమారుని అనుకోవడానికి నేను తగను, కాబట్టి నేను దాసుల్లో ఒకడిగా పెట్టుకోమన్నాడు. యేసు ప్రభు చెప్తాడు కదా. అలా ప్లాన్ చేసుకుంటూ ఏం ప్లాన్ బహుశా జర్నీ అంతే. నా తండ్రి కనబడుతుంది, అడుగు తండడం, కాళ్ళు పట్టుకుంటాను అనుకుంటా, ఏమనుకుంటే ప్లానింగ్ లైక్ దట్. ఓకే తండ్రి సారీ డాడ్ అని అడుగుతాను, ఇదని అడుగుతాను, ఏదో ప్లానింగ్ పోతాను. కానీ అండ్ ద మూమెంట్ తండ్రి కుమారుని చూడడానికి ఆయన అడగడానికి ఏం ఛాన్స్? మీద పడి ముద్దులు పెట్టుకుంటాడు తండ్రి. ఎందుకు? ఇట్ డజంట్ కీప్ ఎనీ రికార్డ్స్ ఆఫ్ ది రాంగ్. తండ్రి ప్రేమను అక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళావు, ఇది వేస్ట్ చేస్తావు, ఇది చేస్తావు అని చేస్తావు. ఈ డజంట్ కీప్ ఎనీ రికార్డ్స్. ఈరోజు యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే కూడా, యేసయ్య నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ పాపం చేసావు, అది చిన్నదా పెద్దదా అని దేవుడు అది చూసేవాడు కాదు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. హల్లెలూయా! ప్రతి పాపమును, ఎవ్రీ సిన్ కన్ఫెస్ ఎవ్రీ సిన్. మరి యోహాను మొదటి అధ్యాయం వచ్చిన చాలా ఇష్టమైన వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుంచి కడుగును అంటాడు. వాట్ వండర్ఫుల్. ఇప్పుడు నీ రికార్డ్ అంతా ఎంటీ అయిపోయింది, నా రికార్డ్ అంతా ఎంటీ అయిపోయింది. ఎందుకు? బ్లడ్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. యేసు రక్తములో ఆయన చెంతకు వచ్చినప్పుడు మన యొక్క పాపములు అన్నీ కూడా, ఎందుకంటే ఆయన ప్రేమలో ఆ శిలువ రక్తములో ప్రతి పాపము కూడా పోయింది. కీర్తనకారుడు తెలుసు, అందుకే 32వ కీర్తనలు అంటాడు కదా, ఏమంటాడు కదా, ఎవడి పాపములైతే యెహోవా లెక్కించుడు వాడు ధన్యుడు. Blessed is the person whose sins have been covered in the precious blood of the Lord Jesus Christ. క్రీస్తు రక్తములో కప్పబడిన ప్రతి ఒక్క వాడు ధన్యుడు అంటాడు. ఆ మాటను చూసినప్పుడు చాలాసార్లు ఈరోజులో విశ్వాసీయతలు ఈరోజు పిల్లరా బయటి వారి విషయంలో, కుటుంబ విషయంలో కూడా let us not keep any wrongs. Let us not keep any record of the wrongs in our life. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
లెట్ us not keep any wrong records of the wrong. ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు దేవుడు నిజంగా ఒకవేళ ఆయన ఒకవేళ లెక్క పెట్టడం మొదలు పెడితే నిజంగా ఒక్కరమైన పరలోకం పోవడుతున్నాం. దేవుడు ఒకవేళ కౌంట్ చేయడం మొదలు పెడితే ఇద్దరు వ్యక్తులు అంటారమ్మా, వాళ్ళ కన్ఫెషన్ నిజంగా బైబిల్ గ్రంథంలో మేబీ ఈ రెండు కన్ఫెషన్ల కంటే బ్యూటిఫుల్ కన్ఫెషన్ లేదు. పౌలు అంటాడు పాపుల్లో ప్రధానుని అంటాడు, ఐఎమ్ ది ఫస్ట్ వన్ అంటాడు. ఎందుకంటే దేవుని సంఘాన్ని నా తర్వాతనే ఎవరైనా అంటాడు. భూమి మీద పాపులు ఎవరంటే మొట్టమొదటి ఐఎమ్ ది ఫస్ట్ వన్ బికాస్ ఐ హ్యావ్ పర్సిక్యూటెడ్ ది చర్చ్. దేవుని యొక్క సంఘాన్ని హింసించిన వాడి కాడు పాపులు లిస్ట్ తీస్తే నా పేరే ఫస్ట్ అంటాడు. దట్స్ మేబీ గ్రేటెస్ట్ కన్ఫెషన్. అన్ని సంఘాలు కట్టిన వాడికి, అన్ని సంఘాలను బలపరిచిన వాడికి ఏమాత్రం హాని లేకుండా ఈ సెడ్ ఐఎమ్ ది ఫస్ట్. అండ్ దేవుని హృదయాన్ని అంటాడు, ఒకళ్ళు పాపాలు లెక్క పెడితే నా తల వెంట్రుకలంటే పైన అంటాడు. దావీదు అంటాడు, ఒకవేళ పాపాలు కనుక లెక్క పెట్టబడితే నా పాపాలు నా తల వెంట్రుకలకు దాటిపోయినాయి అంటాడు. అంత గొప్ప దైవజనులు. దే కన్ఫెస్. నిజంగా వారి పాపాలు నిజంగా వారి గురించి ఒప్పుకుంటున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని ఈరోజు పిల్ల లెట్ us not keep wrong. కుటుంబ జీవితాల్లో చాలాసార్లు ఏం చేస్తారంటే వి కౌంట్ లాడ్. చాలాసార్లు కుటుంబ జీవితాల్లో వచ్చేది అంటే వి కీప్ ఆల్ ది రికార్డ్స్ ఆఫ్ ది రాంగ్ థింగ్స్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఒకవేళ ఆయన మన గురించి అన్ని చేసినప్పుడు let us not keep any wrong. It is the character of the love. It's an attribute of the love. Love doesn't keep any records. No records. చాలాసార్లు నేను సమాధాన పడి ఉంటా, అమ్మ పాత విషయాలు ఏమెత్తొద్దు, ఇక్కడ అయిపోయింది కదా, దట్స్ అండ్ దట్ దేర్ ఎండ్స్ ది మ్యాటర్. మళ్ళీ మొదలు పెట్టొద్దు, మళ్ళీ ఇదైంది నువ్వు అదన్న విధానం కాదు, ఇక్కడ అయిపోయింది కథం, అయిపోయింది అన్నదని అయిపోయింది, ఇక్కడికైనా ఫ్రెష్. ఒకవేళ మళ్ళీ రికార్డ్స్ తోవడం మొదలు పెడితే మళ్ళీ ఏమవుతుంది, రెడ్ వచ్చే మొదలుపెట్టి అవుతుంది. స్టోరీ ఉందట, రెడ్ వచ్చే మొదలుపెట్టాడు. మళ్ళీ అది కాదు, మళ్ళీ మొదటి నుంచే వస్తుంటుంది. మళ్ళీ దేవుడు కొన్నిసార్లు బాగా అలవాటు వచ్చానంటే మళ్ళీ మొదటి నుంచి ఎప్పుడు వస్తాడు, అయిపోయింది వదిలేరాడి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తే మళ్ళీ అదే లొల్లి ఉంటుంది కదా. దానికి దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ దట్. గాడ్ సేస్ దట్ లవ్ డజంట్ కీప్ ఎనీ రికార్డ్స్. దేవుని గుణలక్షణం కలిగిన మనం ఎందుకంటే యేసు రక్తంలో ఎలాగ అన్ని పాపాలు కడగబడ్డాయో మన ప్రేమలు అన్నీ కూడా every should be washed out. Every wrongdoing washed out. So that we can have a wonderful family on the earth, God's love. మూడో అంశంలో చూసినప్పుడు ఇది కొంచెము ఇబ్బందికరమైన విషయం. 6వ వచనంలో అంటాడు లవ్ డిలైట్స్ ఇన్ ట్రూత్ అంటాడు. దుర్నీతి విషయములో సంతోషపడక సత్యమునందు సంతోషించును అంటాడు. ఇది కొంచెం కష్టమైన విషయం, ఎందుకంటే కొన్నిసార్లు సత్యాలు జీర్ణించుకోలేము మనం. Sometimes we cannot accept the truth and sometimes we know the truth and we don't want to accept it. అది ప్రాబ్లం. ప్రేమ ఎప్పుడు కూడా పిల్లరా సత్యం వల్ల కాదు. It should speak truth. It delights in the truth. సత్యం ఆనందించాలి, అవునా కాదు? ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు. నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అన్నాడు. సత్య దేవుని ఆరాధిస్తూ నువ్వు సత్యము లేని జీవితము జీవిస్తే నీ ప్రేమ సత్యం ఇది కాదు, వ్యర్థమైంది. Your love should delight in truth. It's a very toughest thing to delight in the truth. కొన్నిసార్లు నిజము సచ్ కడవా అవుతాయి కదా. నిజము చేదుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం చెప్పే మాట
చేదు అనిపిస్తుంది, కొన్నిసార్లు నచ్చదు. కొన్నిసార్లు సత్యం పలికినప్పుడు ఓ మాట చెప్తారు, ఏమనుకోదు బుజ్జమ్మ గారు. బుజ్జమ్మకు ఒక మాట ఇప్పుడే చెప్పాను, అప్పుడు ఒక మాట చెప్పాను. బుజ్జమ్మ చర్చ్ మానేసే ముందు ఒక మాట చెప్పాను బుజ్జమ్మకు, నువ్వు మీ కోడలు కలిసి ఉండడం మంచిది కాదమ్మా అని. అయ్యగారు అట్లాంటి అయ్యగారి మీద కోపం వచ్చింది. అప్పుడు నేను సత్యం పలికాను. నన్ను అన్నది, నువ్వు అట్లాంటి అయ్యగారు అంటే నన్ను పిచ్చితనాన్ని నీ గురించి ఆలోచిస్తున్నాను. ఇదే మాట కదన్నమ్మా, పిచ్చితనాన్ని నీ గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కచోటు ఉంటే బీపీతో చచ్చిపోతావు నువ్వు అన్నాను. మొన్న అడిగినప్పుడు మా కోడలు తెచ్చుకుంటే ఏమన్నానమ్మా, ఇదే మాట అన్న. అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఆనాడు అదే సత్యం మాట్లాడి, ఈరోడు అదే సత్యం. ఆమె తిరిగి వచ్చినప్పుడు అదే సత్యం. ఇఫ్ ఐ లవ్ దెమ్ ఐ షుడ్ స్పీక్ ది ట్రూత్. నువ్వు నా కోడలు పక్షం నీ పక్షాన్నే ఉన్నాను, కలిసి ఉండి చచ్చిపోతారు, దూరంగానే ఉండి చెప్పాను. ఈరోజు కూడా అదే మాట అని కోడలు తెచ్చుకుంటా అంటే, సర్దుకుంటారంటే తెచ్చుకోండి, కొట్లాడుకుంటారంటే చచ్చిపోతే పుణ్యానికి నీకున్న బీపీకి దీనికి అన్న ఇదే మాట మాట్లాడు. ఎందుకంటే నా కుటుంబాన్ని నేను ప్రేమించినప్పుడు సత్యం మాట. కొన్నిసార్లు కఠినంగా ఉండొచ్చు, ఇట్ మే బి టఫ్, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ ది ట్రూత్. ఇప్పుడు నేను మోసపుచ్చిన లేదు మంచిగా ఉండమ్మా, నీ సాగు నువ్వు సావంటే నా ప్రేమ నిజమైంది కాదు. మై లవ్ ఈజ్ నాట్ ట్రూ. ఎవడెట్టబోతే నాకెందుకు చెప్పినట్ట, దట్స్ నాట్ అ లవ్. ఈవెన్ దో కొన్నిసార్లు మనం చెప్పే మాటలు కఠినం అనిపించినా కూడా సత్యం పలకగలగాలి. ఇట్స్ హార్డ్ థింగ్ టు డైజెస్ట్. అది సత్యమో ఇదే మాట మీరు అడగండి, బుజ్జం పక్క తీసుకెళ్ళగండి. మొన్న కూడా ఇదే మాట, వద్దమ్మా చక్కగా ఉండు, కావాలంటే 2000 ఎక్కువ వాళ్ళకు హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు, కిరణ్ వచ్చి చూసిపోయి ఇదే మాట అన్నాను. ఎందుకు డోంట్ ట్రబుల్. ఒకవేళ సర్దుకుంటామంటే పర్లేదు. రోజు సమస్యతో నీ జీవితానికి పని తెచ్చుకోవద్దు. ప్రేమించు, సహాయం చేయ, మంచిది. కానీ కలహమొద్దు, నో కోరస్. ఇదే చెప్పాను. ఇంకో అమ్మ కూడా చెప్పాను, అమ్మ పేరు నేను చెప్పాను. అమ్మ నీ కోడలు ఆత్మీయరాలమ్మా, కొంచెం ప్రేమ చూడ నెత్తి మీద పెట్టుకొని చూస్తుంది నిన్న అని చెప్పినాను. ఆమె గుడి మానేసి వేరే గుడి తీసుకెళ్ళింది, కోడలు నెత్తి మీద ఎక్కి తాండవం చేస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొట్లాడుకుంటే కూడా జోయలయ్య గారికి వినబడకుండా కొట్లాడుకోడు, సంతోషం, మంచిది. సమాధాన పడితే చాలు. నాకు వినబడకుండా సమాధాన పడితే చాలా సంతోషం. ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను సత్యం పలకను, బికాస్ ఐ లవ్ దట్ ఫ్యామిలీ. నాతో ఉన్నంత పడకు నేను ప్రేమిస్తాను, సత్యమే పలుకుతాను. నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు. నేను ఉన్నందున్నట్టు మాట్లాడాలి. ఎందుకంటే నా కుటుంబం ఉన్నప్పుడు, నేను ప్రేమిస్తున్నప్పుడు నేను సత్యం మాట్లాడాలి. నేనేదో హ్యాంకీ ప్యాంకీ అని ఏదో చెప్పేసి తూతు మహాపోమ్మ నువ్వు కొట్టుకొస్తావు అంటే అది కాదు. దైవజనుడిగా దాని దగ్గరకు వచ్చినప్పుడు సత్యం పలకాలి. విశ్వాసిగా మనము కూడా కొన్నిసార్లు కష్టమే, కొన్నిసార్లు సత్యము పలకడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు టఫ్ థింగ్. లవ్ డిలైట్స్ ఇన్ ట్రూత్. చాలాసార్లు పిల్లలకు, యవన పిల్లలు చెప్పండి అమ్మా, ఏదన్నా జనరల్గా మీరు అందరికీ కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదన్నా వదల బాబా చేయొద్దంటే ఎప్పుడు తప్పే, ఎప్పుడు నాదండి. ఎందుకంటే అది సత్యం కాబట్టి ఇట్స్ హార్డ్ టు డైజెస్ట్. అది సంతోషకరంగా ఉండదు కదా, అది సంతోషకరంగా ఉండదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అసత్యంలో. కానీ తల్లిదండ్రులుగా చెప్పకపోతే వీ డోంట్ లవ్ అవర్ కిడ్స్. చాలామంది తల్లిదండ్రులు సత్యం మాట్లాడలేక, పిల్లల్ని కవర్ చేసుకోలేక, ఏడవలేక నవ్వుతున్న వాళ్ళు చాలామంది తెలుసు మనకు, చాలామంది తెలుసు. ఐ నో మెనీ ఆఫ్ దెమ్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. ఖండించాల్సిన సమయంలో ఖండించారు, సత్యాన్ని చూపించారు. సత్యం చూపించలేకపోయారు. నువ్వు నీ పిల్లలకు నువ్వు సత్యం చూపించలేకపోతే వాళ్ళు ఆ తప్పుడు జీవితానికి అలవాటు పడిపోయి దే లివ్ ఇన్ ది లై. అబద్ధమునకు జనకుడును, మొదటి నుంచి అబద్ధికుడును, వాడి మార్గంలో వెళ్ళిపోతుంటారు. తల్లిదండ్రులకు రోజు మన బాధ్యత, పిల్లలు, మన కుటుంబంలో మన పిల్లలకు దిస్ ఈజ్ ది ట్రూత్. ఇది సత్యము నాయన. దేవుని మార్గము సత్యమైంది. ఈ సత్యమైన మార్గములో పోతే నిత్య జీవములో ఉంటావు. నువ్వు జీవించే ఆ జీవితము కేవలం నిత్య నరకం వైపే నేను తీసుకెళ్తా అని నువ్వు చెప్పలేకపోతే, నీకు సత్యము తెలిసిన కూడా చెప్పలేకపోతే, యు ఆర్ స్పాయిలింగ్ యువర్ కిడ్స్. నీకు ఆశ్రమం అనిపించవచ్చు కానీ సత్యం అదే. నీకు ఆశ్రమం అనిపించవచ్చు, సత్యం అదే. నీకు సత్యం తెలిసి ఒకవేళ నువ్వు చెప్పకపోతే అంతకంటే గొప్ప అబద్ధం ఉండదు బ్రదర్. ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ లై. ఆఫ్టర్ నోయింగ్ ది ట్రూత్ యూ కెనాట్ రివీల్ యువర్ కిడ్స్. మన కుటుంబ సభ్యులు
డిలైట్స్. కొన్నిసార్లు కష్టంగా ఉన్న ప్రేమ నిజంగా సంతోషిస్తుంది. అందుకే మహాజ్ఞాని అంటాడు, ఒక మాట అంటాడు తెలుసమ్మా, ముద్దులు పెట్టే శత్రువుల కంట గాయాలిచ్చే స్నేహితులే గొప్పోళ్ళంట. చాలామంది యూదా ముద్దులు పెడుతుంటారు. ఎందుకు? మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకెళ్ళడానికి. ఆ యూదా ముద్దుల్ని నమ్ముతుంటుంది లోకం. యూదా ముద్దుల మీదనే ఉంటాం. ఆ యూదా ముద్దుల్ని నమ్ముతుంటాం. ఆ ముద్దులు పెట్టేవాడికంతే గాయాలు ఇచ్చే స్నేహితులు చాలా విధంగా దే నో. నేను చెప్పను, నా పేరు చెప్పను. నా యంగేజ్లో నా ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళకి నేను ఇవాళ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఏదైనా పార్టీస్కి వెళ్ళేది ఉంటే మాకు చాలా అసలు నాకు చెప్పాలంటే, నాకు నా ఫ్రెండ్ సర్కిల్ చెప్పాలంటే బాబు బాగా తెలుసు. ఇక్కడికి కింద డౌన్ల కాలనీలు ఉంటే ఇంటికి కూడా ఉంటాడు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను అంతా కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి. నాకు మా ఇంటి దగ్గర ఒకసారి సాయంత్రం అయిందంటే అట్లీస్ట్ ఒక 20-30 మెంబర్స్ అని ఉండేవాళ్ళు. క్యారమ్స్ ఆటాడు, షార్ట్ క్రికెట్ ఆడతాడు, చెస్ ఆడతాడు. ఒక గుంపు ఉన్నాడు ఎప్పుడు, ఆల్వేస్. అంత ఫ్రెండ్స్ సర్కిల్. పార్టీస్ ఉన్నప్పుడు నాకు చాలా టూ క్లోజ్ ఫ్రెండ్స్. పార్టీస్ ఉన్నప్పుడు చక్కగా ఒక మాట, ఇద్దరు ఫ్రెండ్స్, నేను డోంట్ వాంట్ నేమ్ దెమ్, నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు నా దగ్గర రావద్దు మళ్ళా అని. ఎందుకంటే అక్కడ వెళ్తే నువ్వు ఏమవుతావు నాకు తెలుసు కాబట్టి నేను పోను, నువ్వు అక్కడ పోతే మళ్ళీ నా దగ్గర రావద్దు అని చెప్పి వాళ్ళ కోసం ఆగిపోయిన దినాలని. మేబీ అక్కడ ఎంజాయింగ్ మూమెంట్ ఉండొచ్చు, మేబీ నా డైరెక్షన్ వేరేగా వెళ్ళిపోయేదేమో. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట ఉన్నాను కాబట్టి వాళ్ళతో ఉన్నాను, ఫీల్ హ్యాపీ అని. కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఐ లావ్ దెమ్, కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇట్ మైట్ నాట్ బి ప్లీజింగ్ టు వాయిస్. అమ్మ అంత సంతోషం, పార్టీ ఉద్దేశం ఇప్పుడు పోతుంటాడు ఏంది అనిపించు, కొన్నిసార్లు అనిపించవచ్చు. కానీ కొన్నిసార్లు చెప్తాను కదమ్మా, ముద్దులు పెట్టే శత్రువుల కంటే గాయాలు ఇచ్చే స్నేహితులు మేలని మహాజ్ఞాని అయిన సులువు అని చెప్తాడు. ఎందుకంటే అందులో సత్యం ఉంటుంది, అందులో సత్యం ఉంటుంది. నీ మేలు కోరేవాడు నీ చెడుని గురించి ఎప్పుడు చెప్పడు పిల్లరా. నోబడీ will entertain bad things when he loves you. నిన్ను ప్రేమించినప్పుడు నీలో ఏ చెడును కూడా ఎంటర్ చేయడు, ఖండించేవాడు నిజమైన వాడు. దేవుని వాక్యం ఈరోజు సత్యం ఎప్పుడు కూడా, ప్రేమ ఎప్పుడు కూడా సత్యంలో డిలైట్ అవుతుందంటే ఆల్వేస్ స్పీక్ ట్రూత్. అడు వింటాడా వినడా తర్వాత సంగతి, బట్ ఈస్ యువర్ డ్యూటీ టు స్పీక్ ట్రూత్. యూ షుడ్ డిలైట్ ఇన్ ది ట్రూత్. ఇది సత్యము నాయనా, ఇది జరిగితే ఇది అవుతుంది, దీనివల్ల నీకు లాభం ఇది అన్ను మాట్లాడగలగాలి పిల్లలు. యూ షుడ్ బి హోల్డింగ్ ఆన్ టు ది ట్రూత్. అందుకంటే విశ్వాసం కంటే నడుమునకు సత్యమను దట్టి కట్టుకోవాలి. మాట్లాడినప్పుడు అనిపించాలి సత్యం అని దట్టి. వాడు మాట్లాడితే సత్యం మాట్లాడతాడు భయ్య, నాకు ఒకడు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, వాడు సత్యం మాట్లాడతారు భయ్య. నన్ను చాలామంది అంటారు, వాడు అందరు నాది ఎటువంటి లైఫ్ ఎట్లుంటుంది తెలుసా, నాదంటే అందరు ఇటుపోతుంది, రివర్స్లో వస్తుంటాను, వన్ వే ట్రాఫిక్ రివర్స్ వస్తుంటాను. కొంచెం నాకు అందరు కొంచెం పిచ్చి అనుకుంటారు. ఎందుకంటే మేబీ బట్ నాకు సత్యం అని ఐ స్టాండ్ అప్ ఆన్ దట్. ఎవరికి ఇష్టం ఎవరికి లేదన్నట్టు. ఇంకా దేవుని వాక్యం రచనీతో మనంత సంఘంగా అంటుంది, లెట్ us హోల్డ్ ఆన్ టు ద ట్రూత్ సో దట్ లవ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఈస్ పర్ఫెక్టెడ్ ఇన్ అవర్ లైఫ్స్. క్రీస్తు యొక్క ప్రేమ ఏదైతే మన హృదయంలో పెట్టాడో ఆ ప్రేమ పరిపూర్ణం. లెట్ us హోల్డ్ ఆన్ టు ద ట్రూత్. దేవుడి రచనీతో నాతో మాట్లాడుతున్నాడు సత్యములో. లెట్ us డిలైట్ ఇన్ ది ట్రూత్. ఈ ప్రపంచము సత్యం యాక్సెప్ట్ చేయలేదు, సత్యదేవుని యాక్సెప్ట్ చేయలేకపోయింది. అందుకే అంధకారంలో ఉంది. వెలుగు సంబంధికుల మనమైనా ఆ సత్యమును అంగీకరించి సత్యంలో ఆనందించేవారిగా ఉండాలి. దేవుని ప్రేమను పరిపూర్ణంగా చేసేవారిగా, ఆ చిరకాలం నుంచి ప్రేమను పట్టుకునే వారికి ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి. అందరూ లేచి నిల్చుందాం. చిన్న ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదము సెలకీర్తుడు ఆరాధన ముగించుకుందాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రము చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎలాగన్నాయన మా జీవితంలోనైనా మరొక సాయంకాల సమయంలో నీ మాటలు ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రమునైనా. ప్రేమ ఎక్కుకున్న లక్షణాలను మేము ధ్యానించాం. అవునైనా నువ్వు దీర్ఘశాంతమంతుడవునైనా. ఒకవేళ నువ్వు దీర్ఘశాంతంలో అయినా చూపించకపోతే మాలో ఒక్కరు కూడా సజీవులుగా ఉండేవారు కాదు, మాలో ఒక్కరు కూడా రక్షణలో ఉండేవారు కాదైనా. కృప కలిగిన దేవాన్ని యొక్క శాంతము కొరకు స్తోత్రం. అట్టి దీర్ఘశాంతములు కలిగిన వారిగా జీవించుతాను నాయనా. మా యొక్క నైనా
మా యొక్క తప్పులు నాయన మనసులో ఉంచుకునే వారి కాకుండా ప్రతి పాపమును ప్రతి తప్పును క్షమించగలం కలిగిన వారిగా ఉంటాకు సహాయం తెచ్చి. మూడోదిగా నాయన సత్యమును ధరించుకునే వారిగా, సత్యదేవుని ఆరాధిస్తున్న మేము సత్యములు ఆనందించే వారికి ఉండటానికి నీ కృపా సహాయం తెచ్చి. వెతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడుతున్న వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచి చేసిన ప్రతి ఒక్క బిడ్డను సంగమును విడిన ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.